నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం వైపు వెళ్లే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుపై మాజీ ఎంపీ మార్గాని భరత్ తీవ్ర ఆరోపణలు. రాష్ట్రంలోనే అత్యంత అవినీతి ఎమ్మెల్యే అంటూ విమర్శల దాడి. భీమవరంలో ఎమర్జెన్సీ ఆసుపత్రి అవసరమన్న కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ. ఆసుపత్రి నిర్మాణానికి నిధులు విడుదల చేయాలంటూ ఏపీ మంత్రి సత్యకుమార్ కు వినతి. కోటబొమ్మాలిలో ఘోర రోడ్డు ప్రమాదం. కారు ఢీకొని ఉపాధ్యాయుని అక్కడికక్కడే మృతి. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం మరింత బలపడిందని విశాఖ వాతావరణ శాఖ అధికారి తెలియజేశారు. రానున్న 24 గంటల్లో ఇది వాయువ్య దిశగా ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం వైపు వెళ్లే అవకాశం ఉందని, మరో 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి దాదాపు ఉత్తర దిశగా పయనించే అవకాశం ఉందని, దీని ప్రభావంతో రాబోయే 3 రోజుల పాటు ఉత్తర, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. తీరం వెంబడి 30 నుండి 35 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, రాబోయే 3 రోజుల పాటు మత్స్యకారులెవరూ వేటకు వెళ్లరాదని సూచించారు. నైరుతి బంగాళాఖాతంలో ఉన్నటువంటి అల్పపీడనం అది ఈ రోజు మరింతగా బలపడి తీవ్ర అల్పపీడనంగా మారి ప్రస్తుతం అదే రీజన్ లో ఉంటూ నెక్స్ట్ 24 అవర్స్ వరకు చూస్తే ఇది మోస్ట్ లైక్లీ టు మూవ్ ఇన్ నార్త్ వెస్ట్ డైరెక్షన్, అంటే వాయు దిశగా వెళ్తూ ఇట్ రీచెస్ మా నార్త్ తమిళనాడు అండ్ సౌత్ ఆంధ్రప్రదేశ్ కోస్ట్ రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ తదుపరి 24 అవర్స్ లో అది నియర్లీ నార్త్ వర్డ్ అంటే నార్త్ వెస్ట్ ఇనిషియల్లీ మూవ్ ఇన్ నియర్లీ నార్త్ వర్డ్ డైరెక్షన్, అంటే ఈ డైరెక్షన్ లో వెళ్తూ మన ఆంధ్రప్రదేశ్ కోస్ట్ ఆల్మోస్ట్ ప్యారల్ గా వెళ్లే ఛాన్సెస్ అయితే ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ చేస్తున్నాం. దీన్ని ప్రభావం చేత మనకి నెక్స్ట్ 3 days ఉత్తరాంధ్రలో దీని యొక్క యాక్టివిటీ అంటే ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అలాగే దక్షిణ కోస్తా వరకు కూడా కొంతమేర ఉంది. ఈ రోజు వరకు చూస్తే మనం నెక్స్ట్ కమింగ్ 24 అవర్స్ లో ఉత్తరాంధ్రలో అయితే ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా 2 చోట్ల కూడా పలు ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షాలు, కొన్ని జిల్లాలకు అయితే 1-2 చోట్ల భారీ వర్ష సూచన కూడా ఇస్తున్నాం ఈ రోజుకి. ఇవి ముఖ్యంగా దక్షిణ కోస్తాలో అయితే నెల్లూరు, ప్రకాశం అండ్ రాయలసీమ, తిరుపతి జిల్లా, అలాగే ఉత్తరాంధ్రలో అయితే అనకాపల్లి, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ జిల్లాలకు అయితే 1-2 చోట్ల భారీ వర్ష సూచన నెక్స్ట్ కమింగ్ 24 అవర్స్. నెక్స్ట్ సెకండ్ డే వరకు చూస్తే ఇది రేపటికి దీని యొక్క రైన్ఫాల్ ఇంటెన్సిటీ కొంచెం పెరిగే ఛాన్స్ ఉంది. ఈ ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం ఈ జిల్లాలకు అయితే భారీ నుంచి అతి భారీ వర్షపాతం 1-2 చోట్ల నమోదయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ హెవీ రైన్స్ కూడా కొన్ని జిల్లాలకి వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనం ఐఎండీ ప్రెడిక్షన్ చేస్తోంది. అల్లూరు సీతారామరాజు, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్, కోనసీమ, సౌత్ క్యాప్ లో ఉన్నటువంటి నెల్లూరు అండ్ రాయలసీమలో తిరుపతి ఈ జిల్లాలకైతే రేపటికి 1-2 చోట్ల భారీ వర్ష సూచన కూడా మనం తీసుకున్నాం. ఈదురుగాలి ప్రభావం కూడా క్రమేపీ ఇంక్రీజ్ అవుతుంది. ఈ రోజు వరకైతే ఆల్రెడీ దక్షిణ కోస్తాలో అయితే ఆల్రెడీ కమెంట్స్ అయ్యేవి. ఈదురుగాలి ప్రభావం గంటకి 35 నుంచి 45 కిలోమీటర్స్, సమ్ టైమ్స్ ఇట్ మే గో అప్ టు 55 kmph. సో ఈ దక్షిణ కోస్తా తీరంబడి ఉన్న మత్స్యకారులు ఈ రోజు నుంచి వేట వెళ్ళదని చెప్తున్నారు. అలాగే రేపటి నుంచి చూస్తే ఈ గాలుల ప్రభావం అంటే ఉత్తరాంధ్రకు కూడా విస్తరిస్తుంది. అంటే రేపటి నుంచి చూస్తే మొత్తం కంప్లీట్ ఆంధ్ర కోస్ట్ మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దని చెప్తున్నాం. 35 to 45 కిలోమీటర్స్ వరకు ఉంటుంది దక్షిణ కోస్తా. రేపటి నుంచి ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ కోస్ట్ అంతా కూడా ఈ రేంజ్ లో అంటే ఇన్ బిట్వీన్ 35 to 45 kmph అండ్ సమ్ టైమ్స్ మాక్సిమం ఇట్ మే గో అప్ టు 55 kmph. ప్రస్తుతం ఇది అల్పపీడనం స్టేజ్ నుంచి నెక్స్ట్ లెవెల్ బలపడి తీవ్ర అల్పపీడనంగా నైరుతి బంగాళాఖాతంలో అయితే ఉంది. అది క్రమేపీ నార్త్ వెస్ట్ డైరెక్షన్ లో వెళ్తూ నార్త్ తమిళనాడు, సౌత్ ఆంధ్ర వైపు నెక్స్ట్ 24 అవర్స్ లో వెళ్ళి ఆ తదుపరి లైక్లీ టు మూవ్ అలాంగ్ ఆంధ్రప్రదేశ్ కోస్ట్ అనమాట, నార్త్ డైరెక్షన్. ఆదిరెడ్డి వాసు రాష్ట్రంలోని అత్యంత అవినీతి ఎమ్మెల్యే అని వైసీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ ఆరోపించారు. డంపింగ్ యార్డ్ కాంట్రాక్టర్ వద్ద ఎమ్మెల్యే వాసు 2 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారని, అలాగే ఇసుక నుంచి వచ్చే డబ్బులు లెక్కపెట్టలేక ఆదిరెడ్డి 3 కరెన్సీ నోట్లను లెక్కించే మిషన్లు కొనుగోలు చేశారంటూ ఎద్దేవా చేశారు. ఇటీవల రాజమండ్రిలో దళిత యువకుడిపై జరిగిన దాడి ఘటనపై ఢిల్లీలోని ఎస్సీ కమిషన్ కు ఫిర్యాదు చేశామని అన్నారు. జనవరి 3వ వారంలో కమిషన్ ఏపీకి రానుందని, దీనికి సంబంధించి ఇప్పటికే ఉన్నతాధికారులకు నోటీసులు జారీ చేసినట్టు తెలియజేశారు. సామాజిక కార్యక్రమాలకు అన్ని పార్టీల నాయకులు హాజరవడం పరిపాటి అని, కూటమి ప్రభుత్వం బీసీల పట్ల అనగదొక్కే వైఖరి అవలంబిస్తుందని మండిపడ్డారు. 15వ తారీఖున ఏలూరు జిల్లాలో న్యూజివీడ్లో సర్దార్ గౌతు లచ్చన్న గారు
లచ్చన్న గారి యొక్క విగ్రహ ఆవిష్కరణ జరిగితే ఒక సామాజిక కార్యక్రమం, స్వతంత్ర సమరయోధుడు. మరి అక్కడికి జనరల్గా ప్రైవేట్ కూడా కాదు, ఇది సోషల్ రెస్పాన్సిబిలిటీ అండి. ఒక కార్యక్రమానికి పార్టీలకు అతీతంగా అందరూ వస్తూ ఉంటారు. కార్యక్రమాలకు వచ్చినప్పుడు మరి మాజీ మంత్రి జోగి రమేష్ కూడా వచ్చారు, ఆయన కూడా వెళ్ళారు. చంద్రబాబు నాయుడు గారితో పాటు సహచర మంత్రి పార్థసారథి గారు అందరూ వెళ్ళారు. ఒక సామాజిక కార్యక్రమానికి వెళ్తే ఒక క్యాబినెట్ మంత్రి, మీ సహచర మంత్రి 3 సార్లు ప్రెస్ మీట్లు పెట్టి క్షమాపణ చెప్పే దౌర్భాగ్యమైన పరిస్థితికి తీసుకుని వచ్చారని అంటే నాకు ఒకటి అర్థం కావట్లా. మొన్నటిదాకా ఎస్సీలు దళితులపైన దాడులు, ఇప్పుడు బీసీ సామాజిక వర్గాలని, ఇప్పుడు ఆయనేమో యాదవ్ కులానికి సంబంధించిన పార్థసారథి గారు, గౌతు శిరీష గారు, సర్దార్ గౌతు లచ్చన్ గారు మనవరాలు, వీళ్ళిద్దరూ కూడా క్షమాపణలు చెప్పడం ఏంటంటే నాకు అసలు అర్థం కావట్లా. ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి, ఎన్నో కార్యక్రమాలకు ఇప్పుడు గవర్నరే తేనేటి విందిస్తారు, అన్ని పార్టీలు కూర్చుంటాయి. ఇప్పుడు ఇదేమన్నా ప్యాకాట క్లబ్బుల్లో కూర్చుని ఏమన్నా ప్యాకాట్లు ఆడుకున్నారా? ఒక సామాజిక కార్యక్రమం. ఎంతోమంది కెసినోలు ఆడుకోవడానికి గతంలోనే వేరే పార్టీ, మీ పార్టీ వాళ్ళందరూ కూడా స్పెషల్ ఫ్లైట్లలో రష్యాలో వెళ్ళారు, దుబాయ్లో వెళ్ళారు. ఇలాంటి కార్యక్రమాలకు చాలామంది మరి మీ పార్టీ వాళ్ళు, వేరే పార్టీ వాళ్ళు అందరూ కలిపి వెళ్ళారు. గతంలో మా పార్టీలో ఉన్నవాడు కూడా మీ పార్టీ వాళ్ళతో కలిసి వెళ్ళారు. మరి వాళ్ళపైన ఏం యాక్షన్ తీసుకున్నారు? అంటే బీసీల పైన మీ జాతి దురహంకారం చూపిస్తూ ఉన్నారా అని అడుగుతా ఉన్నా. మొన్న రీసెంట్గా కమ్మ గ్లోబల్ సమిట్ అని జరిగింది. ఆ కమ్మ గ్లోబల్ సమిట్లో మరి అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు. మరి అప్పుడు మీకు కనిపించలేదా? ఒక సామాజిక కార్యక్రమానికి బీసీలు వెళ్తే ప్రెస్ ముందరకు వచ్చి వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతినేలాగా వాళ్ళతో ఈ లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఈ రకమైన క్షమాపణలు 3 సార్లు చెప్పారు. అసలు నాకు అర్థం కావట్లా. ఈ రకంగా క్షమాపణలు చెప్పించి మీరు ఆనందం పొందుతూ ఉన్నారా అని అడుగుతూ ఉన్నా. ఒక ఇంత నిజంగా బీసీల పట్ల అనగదొక్కే వైఖరి, ఇవన్నీ కూడా ఒక ఇంత బాధాకరమే. నిజంగా రాజమండ్రిలో ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 6 నెలల కాల వ్యవధిలో తరహా వాళ్ళ గురించి మాట్లాడాలంటేనే చిరాకేస్తుంది. మన ఈవీఎం ఎమ్మెల్యే గారి యొక్క దందాలు లిస్టు వింటా ఉంటే మరి అందరూ కూడా ఆశ్చర్యపోతారు. కోటిలింగాల టెంపుల్ దగ్గర నుంచి అటు 4th బ్రిడ్జ్ దాకా గతంలో 1, 2 చిన్న చిన్న ర్యాంపులు ఉండేవంట, 15 ర్యాంపులు పెట్టారు. రోజుకి 700 నుంచి 800 లారీలు డ్రెడ్జింగ్ చేసి తరలిస్తూ ఉన్నారు. నిజంగా నాకు నవ్వు కూడా వస్తుంది. ఎమ్మెల్యే గారి యొక్క మామూలు అంట, ఇదేదో రౌడీ మామూలులాగా. ఎమ్మెల్యే గారి మామూలు అంట చిన్న లారీకి 1000 రూపాయలు, పెద్ద లారీకి 2000 రూపాయలు బాట ఛార్జీలు అంట. ఆ బాట ఛార్జీలు కూడా మళ్ళీ ఎమ్మెల్యే గారి మామూలే. మళ్ళీ చిన్న లారీకి 1000 రూపాయలు, పెద్ద లారీకి 2000. లోడింగ్ ఛార్జీలు కాకుండా మళ్ళీ ప్రొక్లైనర్ ఛార్జీలు, ఈ ఛార్జీలు, 6 ఛార్జీలు అన్నీ కలిపి అక్కడ లారీకి 8500 రూపాయలు పుచ్చుకుంటున్నారంట. ఎమ్మెల్యే గారికి ఒక లారీకి, చిన్న లారీ పెద్ద లారీ యావరేజ్ చేసుకుంటే 4000 రూపాయలకి ఎడుతుందంట. అంటే రోజుకి 600 లారీలు చొప్పున వేసుకుంటే ఈ ఈవీఎం ఎమ్మెల్యే గారి సామ్రాజ్యం రోజుకి 24 లక్షల రూపాయలు ఆయన ఆదాయం. ఇంత దారుణంగా యథేచ్ఛగా ఇంకా వైట్ కాలర్ వేసుకుని మరి దోచే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. మరి మొన్నటిదాకా ఈయన బ్లేడ్ బ్యాచ్ ఏదో చోటా మోటా నాయకులను వేసుకుని ఇలాగ ఒక ఆకురౌడీలో ఉండేవాడు. ఇప్పుడు ఇలాంటి వాడిని తీసుకుని వచ్చి ఎమ్మెల్యేని చేస్తే అది కూడా ఈవీఎం మహత్యం, అంతకుమించి ఏం లేదు. ఈ రకంగా శాండ్ పైన ఈ రకంగా దోచే కార్యక్రమం చేస్తున్నారు. జిల్లాలో ఎమర్జెన్సీ యాక్సిడెంట్ జరిగినప్పుడు పేషెంట్ల అవసరాలను తీర్చేందుకు క్రిటికల్ కేర్ బ్లాక్ చాలా అవసరమని ఉక్కు భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ని కలిసి వినతిపత్రాన్ని అందజేసినట్టు తెలియజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని ప్రకాష్ నగర్ సమీపాన గోలవానితి పరోడ్లో ప్రస్తుతం ఉన్న 100 పడకల ఆసుపత్రి స్థలంలో 50 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ నిర్మాణానికి అవసరమైన 30 కోట్ల రూపాయలు మంజూరు చేయాలని కోరినట్లు తెలియజేశారు. జిల్లాకు ప్రధాన కేంద్రమైన భీమవరంలో ప్రధాన ఆసుపత్రి లేదని 50 పడకల ఆసుపత్రిని 100 పడకలకు అప్గ్రేడ్ చేశారని గుర్తు చేశారు.
భూములకు సంబంధించిన వివాదాల పరిష్కారం కోసమే రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్టు తహసీల్దార్ రమాదేవి తెలియజేశారు. భీముడలు పంచాయతీ కార్యాలయ ఆవరణలో బుధవారం రెవెన్యూ సదస్సును నిర్వహించారు. టీడీపీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి రైతుల నుంచి వినతులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ పద్మావతీదేవి, సర్పంచ్ పాము సునీత, కూటమి నాయకులు ప్రతి మదన్, కరణం పెద్దిరాజు, ప్రవీణ్ పటేల్, యుగంధర్ తదితరులు పాల్గొన్నారు. పక్కన భూమి గవర్నమెంట్ ఎక్వైర్ చేస్తుండొచ్చు. అలాంటి పరిస్థితుల్లో ఏమవుతుందంటే మీ భూమి కూడా నిషేధిత జాబితా లిస్టులో వెళ్ళిపోయి ఉండొచ్చు. కాబట్టి ఇక్కడ మీకోసం అందుబాటులో నిషేధిత జాబితా, అదేవిధంగా ఆర్ఎన్ఎల్, ఆర్ఎస్ఆర్ కాపీ, ఎఫ్ఎండి అన్ని రిజిస్టర్లు కూడా ఇక్కడ మీకోసం అక్కడ హెల్ప్ డెస్క్ దగ్గర అందుబాటులో ఉంచడం జరిగింది. మనకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొరియర్ సర్వీసెస్ ఏవైతే మీకు అన్ని కానీ అరణ్యాలు కానీ అలా ఒక 49 రకాల సర్వీసెస్ని యూజర్ ఛార్జెస్ లేకుండా మీరు జనరల్గా ఒక మ్యూటేషన్ అప్లై చేసుకోవాలి అనేసి అంటే 150 రూపాయలు ఒకే మ్యూటేషన్ పట్టదారు పాస్బుక్. సో ప్రభుత్వానికి చెల్లించాల్సిన చలానా మాత్రమే ఇప్పుడు మీరు 100 రూపాయలు కడతారు. ఏదైతే యూజర్ ఛార్జెస్ అని చెప్పి పైన 50 రూపాయలు అదనంగా పడతాయో అవి తొలగించబడ్డాయి. కేవలం ఈ రెవెన్యూ సమస్యల్లో మాత్రమే ఈ అవకాశం ఉంది. గత ప్రభుత్వంలో చేసినటువంటి ఇబ్బందులన్నీ కూడా పక్కన పెట్టి ఒక ధైర్యంగా ఈ భూమి నాది, పొలం నాది, అది స్థలం నాది అనుకునే విధంగా అందరికీ కూడా రెవెన్యూ పరంగా భద్రత కల్పించాలనేది ప్రభుత్వ లక్ష్యం. కాబట్టి ఈ లక్ష్య సాధనలో మనందరం కూడా కలిసికట్టుగా పనిచేసి మన సమస్యల పరిష్కార దిశలో అధికారుల సలహాలు సంప్రదింపులు చేసుకొని ఎవరైనా ఉంటే ఎంఆర్ఓ గారికి, ఎంపీఓ గారికి ఏ డిపార్ట్మెంట్ అయితే ఆ డిపార్ట్మెంట్ మీరు చెప్పి మీకు మేము కూడా ఎమ్మెల్యే రమణాథ్ గారు కానీ లేకపోతే ఇక్కడ లోకల్లో భీమవరంలో నేను కానీ మేమిద్దరం కూడా మీ అందరికీ కూడా అందుబాటులో ఉంటాం. ఖచ్చితంగా మీ సమస్యల పరిష్కారంలో మరి ప్రభుత్వ అధికారులు సమానం చేసుకుని రైతులందరికీ కూడా న్యాయం చేసే విధంగా మీరు కోరుకునే విధంగా మీ రికార్డులన్నీ కూడా సరి చేసే విధంగా ఈ రెవెన్యూ సదస్సు విధంగా అందరూ కూడా సహకరించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా రాష్ట్రంలో రెవెన్యూ సదస్సుల ద్వారా ప్రజా సమస్యలు పరిష్కారం అవుతున్నాయని విశాఖ 35వ వార్డు టీడీపీ కార్పొరేటర్ విల్లూరి భాస్కర్రావు తెలియజేశారు. పరిపాలనా సౌలభ్యం కోసం ప్రభుత్వం అనేక విధాలుగా కృషి చేస్తుందని తెలియజేశారు. గతంలో ప్రజలు తమ సమస్యల కోసం ఇబ్బందులు ఎదుర్కొనేవారని, కానీ ఇప్పుడు అధికారులు నేరుగా ప్రజల ముందుకు వచ్చి సమస్యలు పరిష్కరిస్తున్నారని తెలిపారు. జరిగిన జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో వార్డు పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రెవెన్యూ సదస్సు అన్నది ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు అవ్వండి, నారా లోకేష్ గారు కానివ్వండి, ఎందుకంటే విజనరీ ఉన్న నాయకులు. ఎందుకంటే ఒకసారి నారా చంద్రబాబు నాయుడు గారు 2020లో అంటే విజన్ 2020 అని చెప్పేసి 2000లోనే 1999లోనే హైదరాబాద్లో కట్టిన హైటెక్ సిటీ ద్వారా ఈరోజు అనేక మంది, వేల మంది ఈరోజు సాఫ్ట్వేర్ ఎంప్లాయీలుగా, ఎందుకంటే బ్రాండ్ అంబాసిడర్గా సాఫ్ట్వేర్కి తయారైంది. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమం పెట్టింది దేనికేనంటే రేపు రాబోయే రోజుల్లో అర్హులైన పెన్షన్దారులకు, బెనిఫిషరీస్కి, లబ్ధిదారులకి ప్రతి ఒక్కరికి కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరం, ఇన్కమ్ సర్టిఫికేట్ అవసరం. వారందరికీ కూడా రెవెన్యూ సదస్సు ద్వారాగా వారికి ఏ పేపర్లు అయితే అవసరమో రేపు రాబోయే రోజుల్లో పెన్షన్ ఇచ్చే ముందు కావాల్సిన పేపర్లన్నీ కూడా మీకు ఫ్రీగా ఉచితంగా ప్రభుత్వ సేవని, ఎందుకంటే గతంలో ఒక పెన్షన్ సర్టిఫికేట్ కావాలనుకుంటే, ఒక రేషన్ కార్డులో మార్పు జరగాలనుకుంటే, ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలనుకుంటే, ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలనుకుంటే మన అందరం కూడా వాళ్ళ చుట్టూ మనం అందరం కూడా ఎన్నో 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 వాళ్ళందరికీ కూడా మనం భజనలు చేసి వారి చుట్టూ తిప్పించుకునేవారు. కానీ ఈ రోజున ఆ సమస్య లేకుండా డైరెక్ట్గా జాయింట్ కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు, రెవెన్యూ సిబ్బంది మొత్తం అందరూ కూడా ఈరోజు టెంట్ వేసుకొని వార్డులో రండి మీకు పని చేసి పెడతామని చెప్పేసి ఈ 35వ వార్డులో ఉన్న దగ్గర 20,000 మందికి కూడా అర్హులైన వాళ్ళకి, అవసరమైన వాళ్ళకి సుమారుగా 1100 సర్టిఫికేట్లు కొత్తగా, అంటే పెన్షన్ సంబంధించిన సర్టిఫికేట్లు, క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్లు 1100 సర్టిఫికేట్లు ఇష్యూ చేశామని చెప్పుకోవడానికి కూడా చాలా గర్విస్తున్నానని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను. మన వార్డులో డ్రింకింగ్ వాటర్ సమస్య, అలాగే ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియం సమస్య, ఈ స్ట్రీట్ ఏవైతే ఉన్నాయో సందు రోడ్ల సమస్య, ఈ 3 కూడా మాట్లాడడం జరిగింది. దానికి కౌన్సిల్ పెద్ద మేయర్ గారు కానివ్వండి, జీవీఎంసీ కమిషనర్ గారు కానివ్వండి, అందరూ కూడా సానుకూలంగా స్పందించారు. రాబోయే రోజుల్లో ఈ సమస్యలన్నీ కూడా తీర్చిదిద్దడానికి కూడా హామీ ఇవ్వడం జరిగింది. కీలకమైన అంశాలు అయితే అభివృద్ధి అన్నది ఏంటన్నది, ఈ 35వ వార్డు రోడ్లు మాత్రం 100% కూడా సింగపూర్
తలదన్నే విధంగా ఇక్కడ ఉన్నవన్నీ కూడా రోడ్లు 35వ వార్డు చుట్టూ కూడా అటు వేలంపేట చుట్టూ కానివ్వండి, పోస్ట్ ఆఫీస్ చుట్టూ, అలాగే స్టేడియం చుట్టూ కానివ్వండి, పూర్ణ మార్కెట్ చుట్టూ కానివ్వండి, ఎక్కడైనా సరే రోడ్లు అన్నది సస్యశ్యామలంగా నల్ల తాచుపాము లెక్క రోడ్లన్నీ కూడా నిర్మాణం చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారి కోరిక మేరకు, అలాగే ఆ వ్యాపారస్తుల కోరిక మేరకు రాబోయే 20 సంవత్సరాల అవసరాల దృష్ట్యా ఈ అవసరాలకు తగ్గట్టుగా వ్యాపార మార్కెట్ వాణిజ్య సముదాయం ఏర్పాటు చేయడం కోసం జీవీఎంసీ వారు కంపల్సరీ ఒక 10-15 ఎకరాలు ఈ మార్కెట్ వర్తక సంఘానికి కేటాయించగలిగితే మేము అందరం కూడా సంతోషిస్తూ ఉన్నాము. అలాగే ఎమ్మెల్యే గారు వ్యాపారస్తులు కూడా దీనికి అందరికి కూడా ఈ నిర్ణయానికి స్వాగతిస్తున్నామని చెప్పేసి మీకు మీడియా ద్వారా తెలియజేస్తాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.